ఒక దరిద్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి దళితుల కోసం వాళ్ళ యొక్క రచనలు వ్యవసాయం కావచ్చు, విప్లవాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, నిలదీసడం లోపల నిమగ్నమైనటువంటి మేధావి వర్గమైనటువంటి మాల జాతిని పట్టుకొని వాళ్ళ కళ్ళెదురు పట్టుకొని మందకృష్ణ 30 ఏళ్ళుగా చిడుతూ వస్తే నేను ఇలా నిన్నగాక మొన్న మొత్తం కలిసి 10 వీడియోలు చేయలేదు. మొత్తం కలిసి ఇది 5వ సారి కూర్చుంటున్నా. దానికి నువ్వు తిడుతున్నావు అంటురే. 30 ఏళ్ళుగా మీరు చేసింది ఏంది? 30 ఏళ్ళుగా మీరు చేసింది ఏంది? మాలలు లేనే లేరని చెప్పుడేంది? మాలలు లేరంట. తెలంగాణ జనాభాలో 1971లో 15 లక్షలంట, 50 ఏళ్ళ తర్వాతనంట 18 లక్షలంట. ఎంత సిగ్గు కాదు చెప్పనికే? ఎవడా చెప్పినవాడు? ఇందులో ఇప్పుడు ఇంకేమనంటే ఈ మాదిగ ఏదైతే రిజర్వేషన్ పోరాట సమితి ఏం చెప్తారంటే, వీళ్ళు చెప్పేది ఏం చెప్తారు తెలుసా? మేము 59 కులాల గురించి మాట్లాడుతున్నాం. 59 కులాలు ఎవరన్నారు ఉన్నాయని? 59 కులాలు మాలలుగా ఉన్నటువంటి మాల ఉపకులాలు మీరు ఏదైతే పిలిచిరో వాళ్ళందరూ మాలల్లో కలిసిపోయారు. ఈయం పొత్తు, మంచం పొత్తు, కంచం పొత్తు అందరూ వేర్చుకున్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా మాల ఉపకులాలు మాలలకు దూరం లేరు. మాదిగలలో ఉన్న వాళ్ళు ఎవరైనా మెజారిటీ ఒక బైన్ల ఒక బుడగ జంగం. ఈ బైన్ల బుడగ జంగం ఆల్రెడీ అభివృద్ధి చెందిరు. అంటే ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఎక్కువ ఉన్నది ఎవరు? మాదిగలే కదా. వాడు మొత్తం కలిసి, దేశం మొత్తం కలిసి, తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిసి 50,000 ఏళ్ళ గురించి మాట్లాడకం కాదు. వాళ్ళు ఖచ్చితంగా బుడగ జంగాలైనా బైన్లైనా ఉన్నారు, ఎదిగిరు. వాళ్ళు అనేక మంది ప్రొఫెసర్లు ఉన్నారు, అనేక మంది ఆఫీసర్లు ఉన్నారు, అనేక మంది ఉన్నత స్థాయిలకు వెళ్ళి అన్న డౌటే లేదు. కానీ మీరు 59 కులాల పేరు చెప్పి, ఉపకులాల అని పేరు చెప్పి ఉన్నకాడికి లూటి చేసి మాలల మీద ఎవడైతే నింద మోపిండో ఇవాళ యుద్ధానికి సిద్ధమే. ఎవరినైనా నందకృష్ణను అడుగుతాం. ఎందుకు అడుగుతాం? ఆయన దుమ్ము పోసినా మేము అడుగుతాం అంటున్నాం. ఆయన దుమ్ము పోసినా ఏం మాట్లాడినా మేము అడుగుతాం. నువ్వు మాట్లాడినటువంటి మాటలు నిరూపించు అని అడుగుతాం. ఈ దేశంలో దళితులను పట్టించుకొని దళిత ఊచకోచలను, దళిత అభివృద్ధిని, దళితుల యొక్క ఉద్యోగ కల్పనలో, దళితుల యొక్క ముందుకు పోవడం లోపల ఎక్కడ కూడా సహకారం చేయనటువంటి నరేంద్ర మోడీని కడుగుతాం. విభజించి పాలించే విధానాన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. ఈ ఉద్యమానికి మేము శ్రీకారం చుడతాం. మాకు ఊర్లలో ఉన్నటువంటి గ్రామాలలో సాధారణ మాదిగలు ఎవరి శత్రువులు కాదు, మేమందరితో కలిసి ఉంటాం. మేము దుమ్ము వస్తున్నాం, మాదిగానే దుమ్ము వస్తాం. మీరు ఖచ్చితంగా మీరు ఒకటంటే మేము 2 అంటాం, కానీ ఇప్పటి నుంచి వెనక పోయే ప్రసక్తే లేదు. మీకే ఉందా నోరు? మీరే నిందలేస్తారా? మీరు అబద్ధాలు చెప్తే మేము నిజాలు చెప్పొద్దా? మీరు అబద్ధాలు చెప్తే మేము నిజాలు చెప్పొద్దా? ఎన్ని రోజులు ఈ పాకులాట, ఎన్ని రోజులు ఈ నిందారోపణలు? ఉన్నదానికి లేనిదానికి మానవులు లేరు లెక్క చూపిస్తారా? నేను నవ్ ఐఎమ్ ఛాలెంజింగ్ మాదిగల కన్నా మాలలు ఎక్కువ ఈ దేశంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా డబల్ చేసి మాట్లాడతారు. ఎట్లా డబల్ చేస్తారంటే మాలలో ఉన్నటువంటి బ్యాగర్లు ప్రతి ఊర్లో ఉంటారు కదా, బ్యాగులలో లెక్క తీసుకోరు, మాలలో నేతకాయని తీసుకోరు, వీళ్ళు పంబాల తీసుకోరు, రెల్లి తీసుకోరు. అసలు తెలంగాణలో రెల్లి లేరనుకో, ఇంకా ఉపకులాలు అయినటువంటి ఎవరైతే మాలను వాళ్ళని తీసుకోకుండా వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళని సపరేట్ చేసి వాళ్ళ ఉపకులాలు తీసుకుంటారు. సరే, ఏం లెక్కలు తీసుకున్నా రేపు తేలబోతున్నది. సమగ్ర సర్వే మళ్ళీ చేస్తారు. సమగ్ర సర్వే ప్రకారం అయినా సరే 1971లో చేసిన లెక్కలేంది, సమగ్ర చేసిన తర్వాత ఒక విచిత్రం, ఒక కుట్ర క్లియర్గా కనబడతా ఉంది. 50 ఏళ్ళ మాలల యొక్క సంఖ్య ఎంత పెరిగిందా అంటే 3 లక్షలు పెరిగిందంట. ఎంత అబద్ధాలయ! మాదిగలేమో 30 లక్షలు పెరిగిందంట. మాదిగల జనాభా 30 లక్షలు పెరిగితే మాలల జనాభా 3 లక్షలు పెరిగిందంట. ఏమైనా పొంతనుందా? లేరని చూపిస్తారా? లెక్కలు చేస్తాం అదే పని మీద. మాదిగలు మొత్తం సర్పంచ్లు అయినా మాకు అభ్యంతరం లేదు. ఖచ్చితంగా మాదిగ ఎలిజిబుల్ అయితే, వాడి దమ్ము ఉంది, వాడి క్యారెక్టర్ మంచిగా ఉంది, పాలించే అవకాశం ఉంది, మాలలు మొత్తం సపోర్ట్ చేస్తారు. మాకు అభ్యంతరం లేదు. ఎవడు కూడా మాదిగల 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం లోపల ఏ మాల కూడా మాదిగలు డెవలప్ అవుతారని కామెంట్ చేయలే. కానీ మాదిగలు ఇదే పని మీద ఉన్నారు. మాలల మీద మన్ను పోసి రాజకీయంగా ఎదగాలి.